మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశ్. ఉభయ గోదావరి జిల్లాలో గోదావరిలో దొరికే మత్స్య సంపద అంటే నిజంగా దీనికి ఒక సెపరేట్ ఫ్యాన్ బెల్ట్ ఉందనే చెప్పచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకి అంటే పండగలకి సమ్మర్కి అంటే సెలవులకు వచ్చే వాళ్ళందరూ కూడా గోదావరిలో దొరికే చేపలు రొయ్యలు చాలా ఇష్టంగా కొనుక్కుంటూ వెళ్తుంటారు. ప్రస్తుతం మనం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఆనకట్ట పక్కనే ఉండే చేపల మార్కెట్. ఇక్కడ గోదావరిలో దొరికే చేపలు రొయ్యలు మాత్రమే అమ్ముతారు. అందుకే ఈ మార్కెట్కి చాలా క్రేజీ మార్కెట్ అని చెప్పచ్చు. సో ప్రస్తుతం ఎక్కువగా గోదావరిలో రొయ్యలు పడుతూ ఉన్నాయి. అది కూడా పెద్ద పెద్ద మీసాలున్న పెద్ద పెద్ద రొయ్యలు పడుతూ ఉన్నాయి. చాలామంది ఆ రొయ్యలు కొనేందుకు ఈ ధవళేశ్వరం మార్కెట్కి అయితే వస్తున్న పరిస్థితి. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏమండి, ఏంటి ఈ మార్కెట్ కొన్న క్రేజ్ ఏంటి? మీరు ఇక్కడికి ఏం కొంటుంది చెరువుదనేది మీరు తినవండి. మామూలుగా నేను ఉన్న నేచురల్గా చెప్తున్నాను. చెరువుదనేది అసలు నేను కొనను, తినను. ఎవరికైనా మా చుట్టాలకు కానీ రిలేషన్ కానీ ఎవరికి పంపించాలన్నా ఇక్కడే ఈ చేపలే ఇవ్వకుండా ఉండేది. ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే స్వచ్ఛంగా ఉంటాయండి. ఏ మేత కానీ ఏమి వేయరు. ఎందుకంటే ఏదో కలిసి ఏమి ఉండదు. కొత్త గోదావరిలో పడిన చేపలు అది దీనికే అసలు జనం కూడా దీనికే ఎక్కువ చూపిస్తారు. అందుకని ఆరోగ్యంగా ఉంటాయి కూడా. అయితే దీని మీద సముద్రం ఇంకా ఆరోగ్యం. కానీ ఇప్పుడు ఈ చెరువుల్లో పెంపకం కన్నా ఇది ఆరోగ్యం మెయిన్. మార్కెట్కి వచ్చారు, ఏం కొన్నారు? ఈ పచ్చిరొయ్యలు కొన్నామండి. అచ్చమ్మ ఆవిడ దగ్గర కొన్నాం 10 కేజీలు. ఎంత కిలో బయట మార్కెట్ ఎక్కువ ఏంటి? ఎక్కువేవి కాదండి వీళ్ళు. ఎందుకంటే మామూలుగా కేజీ 400 అమ్ముతారు. గోదావరి అంటే గోదావరి రెండేది. ఇంకో విషయం ఏంటంటే రొయ్యలు పడని టైంలో అయ్యే రొయ్యలు 600కి 800 కూడా అమ్ముతారు. ఇప్పుడు పడుతున్నాయి కాబట్టి అందరి దగ్గర దొరుకుతాయి కాబట్టి. ఎందుకంటే ఈ సీజన్ అలాంటిదా? ఎందుకు రొయ్య ఇప్పుడు గోదావరి ఎక్కువగా వాటర్ తక్కువ అండి. వాటర్ తక్కువ మీద ఈ గుంటల్లో వాటికి నీరు వీళ్ళకి వేటగాళ్ళకి అనుకూలంగా ఉంటాయి, దొరుకుతాయి. అప్పుడు ఉంటాయి రొయ్యలు, దొరకవేళ. కానీ ఇప్పుడు వాటర్ తగ్గడం వల్ల వీళ్ళకి వీలుగా దొరుకుతుంది రొయ్య. అది అప్పుడు వాటర్ ఉండటం వల్ల వీళ్ళకి దొరకదండి. ఇప్పుడు వాటర్ తగ్గుద్ది, వీలుగా దొరుకుతాయి. ఏంటి రొయ్యలు అంటే కూరకు బాగుంటుందా, ఫ్రైకి బాగుంటుందా? రొయ్య ఏం చేసినా బాగానే ఉంటుందండి. పులచేపను కట్లెటర్ చేసేస్తున్నారు. అలాంటి ఏది ముళ్ళ కంపనది. అలాంటిది పులచేప మన బొంబాయి ఆ సైడ్ తినరు, ఇక్కడ పంపేస్తారు. పూనా అక్కడ పడి చేపలసిన కూడా ఇక్కడ పంపేస్తారు. ఏదైనా మన ముళ్ళ కంపనైనా బ్రహ్మాండంగా దాని టేస్ట్ తెలుసు కాబట్టి తింటాం. అలాగే పచ్చిరేని ఏం చేయొచ్చండి, ఏమి చేయలేరు అని అడగాలి, కానీ ఏమి చేయొచ్చు అని అడగకూడదు. ఏదైనా చేయొచ్చు దీన్ని. ఏదైనా గోంగూరలో బాగుంటుంది కదా? గోంగూర ఏంటండి, వడలు ఏంటండి, రకరకాల కట్లెట్లు ఏంటండి, అన్నీ చేసేసి. ఈరోజు 10 కేజీలు రొయ్యలు ఏంటి? ఏదైనా ఫంక్షన్ అండి, మామూలుగా ఫస్ట్ నైట్ ఫంక్షన్. ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ మార్కెట్లో ఉన్నారు? అసలు ఇప్పుడే రొయ్యలు ఎందుకు వస్తున్నాయండి? ఇప్పుడు బాగా దొరుకుతాయండి. కేజీకి కౌంట్ 10, 5, 6 అలా వస్తాయండి. ఇప్పుడు సీజన్లో మాకు బాగా ఇప్పుడు దొరుకుతుందండి రొయ్య. పెద్ద పెద్ద రొయ్యలు దొరుకుతాయండి. అంటే మామూలు రోజుల్లో ఇంత పెద్ద రొయ్యలు మనం ఎప్పుడు చూడడం. వస్తాయండి. ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలలు కూడా బాగా రొయ్య మాకు వస్తుందండి. పాలాలు కట్టుబడికి ఇంకా ఎక్కువ రొయ్యలు వస్తాయండి. కౌంట్ ఒక కేజీకి వచ్చి 5 రొయ్యలు, 6 రొయ్యలు, 7 రొయ్యలు, 10 రొయ్యలు కూడా తూగి కౌంట్ ఉందండి. మాకు బాగా సీజన్ అండి ఇప్పుడు. అంటే మీకు బేరాలు ఏ విధంగా ఉన్నాయి? కేజీ వచ్చి 400కి వేస్తాం. వస్తున్నారండి. ఇప్పుడు సీజన్ కదండి, ఎక్కడెక్కడో వచ్చి కొంటారండి. మనకి ఫోన్ చేసి కస్టమర్లు మేము మళ్ళీ హైదరాబాద్ అని అన్నీ పంపిస్తూ ఉంటామండి. బాక్స్ ప్యాకింగ్ చేసి పంపిస్తూ ఉంటామండి. సో మీకు హైదరాబాద్ నుంచి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీరు అక్కడ కొరియర్ చేస్తాం. బస్ స్టాండ్కి కానీ రైల్వే కానీ ఎక్కడైనా వేసేస్తాను. ఏంటమ్మా రుచి? అంటే పెద్ద రొయ్య రుచి ఉంటుందా, చిన్న రొయ్య రుచి ఉంటుందా? ఈ రొయ్య ఎలా ఉంటుంది? చిన్న రొయ్య బాగానే ఉంటుందండి, పెద్ద రొయ్య బాగానే ఉంటుంది. కొబ్బరి ముక్కలా ఉంటుందండి పెద్ద రొయ్య అయితే. అంటే మాకు పెంచిన రొయ్య కాదండి, మాకు గోదావరిలో పండిన రొయ్య. మాకు చెరువుల్లో అయితే మేతకి అయితే వేస్తారండి. ఎక్కువ మాకు ఇది అవుతుంది. మేము ఇవే ఒరిజినల్ గోదావరి అమ్ముతామండి. మా దగ్గరికి ఎక్కడెక్కడో వస్తారండి. పిల్లలకి పెట్టచ్చా? పిల్లలు పెట్టచ్చండి. గొళ్ళ చేసి పెడతారండి. గోంగూరలు వేసి వండుకొచ్చండి. మొత్తం అన్నిట్లో వేసి వండుకొచ్చి. కొన్ని అపోహలు ఉంటాయి, లేదండి. మా రొయ్య వాతం చేయదండి. మా రొయ్య అయితే వాతం చేయదండి. చిన్నపిల్లలతో సుద్దా పెడతారండి. పెడతారు. మీకు ఫోన్లు వస్తూ ఉంటాయి రొయ్య వచ్చింది? మాకు కాల్ చేస్తూ ఉంటారండి. రొయ్యలు రాగానే ఒక 5 కేజీలు ఉంచండి అమ్మ, 10 కేజీలు ఉంచండి, 2 కేజీలు ఉంచండి చెప్తారండి. కొంచెం చేసి చూస్తే వచ్చి పట్టుకెళ్ళిపోతూ ఉంటారండి.
మా గోదావరి రొయ్యలు అయితే అంత నమ్మకం. మళ్ళీ గోదావరి రొయ్యలు అనేది నేచురల్గా మనకి గోదావరి నేచురల్గా దొరుకుతాయి. అందుకే ఎంత దూరమైనా కానీ ఇక్కడ నుంచి వచ్చి తీసుకెళ్తాను. ఏంటంటే పిల్లలు పెట్టినా ఎవరు పెట్టినా కానీ గోయింగ్ బ్యాక్ ఇన్ హెల్త్. నేను ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్త్ మీద ఎఫెక్ట్ ఉంది. మనం బయట తీసుకున్నవన్నీ కూడా ఫీడింగ్ ఇచ్చి పెంచుకుంటారు కదా రొయ్యలు, వాటికన్నా కంపేర్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఏదైనా కానీ లాంగ్ నుంచి వచ్చి కొంచెం తీసుకెళ్ళడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మీ పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారా? ఎస్ సార్. ఈ ఫ్రై కానీ ఇవి ఏ రుచి చేసుకున్నా కానీ న్యాచురల్గా ఉన్నాయి కాబట్టి గుడ్ టేస్ట్. చెరువులో అయితే అవి ఇవి వేసి పండిస్తారు. మనకి గోదావరి దగ్గరగా ఉంది కాబట్టి ఈ గోదావరిలో చక్కగా అంటే న్యాచురల్గా పండుతుంది కాబట్టి ఆ రొయ్యని మేము ఇక్కడ కొనడానికి కాస్త రేట్ ఎక్కువైనా సరే ఇక్కడికి వస్తున్నాం. ఎందుకంటే ఆ రుచి కోసం వస్తున్నాం. ఈ రొయ్యలు ఈ సమ్మర్లో ఎక్కువగా వస్తున్నాయి గోదావరి తీర ప్రాంతాల్లో. చక్కటి రొయ్య మంచి అంటే బలంగా ఉన్న రొయ్యలు కావాలనుకుంటే ఈ మార్కెట్ రావాల్సింది. 100% అంటూ విక్రమ్ దేశెట్టి, సుమన్ టీవీ.